ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మీరు స్టార్టింగ్‌లో చూసినటువంటి కార్టూన్ వీడియో మీరు ఏ విధంగా మొబైల్ యూజ్ చేసి క్రియేట్ చేయవచ్చో చూద్దాం. సో, అందుకోసం నేను ఆటో డ్రాఫ్ట్ ఏఐ అయితే ఉపయోగించడం జరిగింది. మీరు కూడా ఈ ఆటో డ్రాఫ్ట్ ఏఐ లాగిన్ అయ్యి మీరైతే ఇటువంటి వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. సో, నేను ఈ వీడియోలో టోటల్‌గా ఇటువంటి సీన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ముందుగా మీరైతే ఆటో డ్రాఫ్ట్ ఏఐ అయితే లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత టోటల్ ఎడిటింగ్ అనేది మనం ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనము స్క్రీన్‌లోకి ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకుందాం. సో, అందుకోసం మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ మీడియా అని ఉంటుంది. మీడియా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే చూపిస్తున్నాయి కదా! సో, ఇవన్నీ నేను నా మొబైల్ నుంచి అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, మీరు కొత్తగా ఓపెన్ చేసినట్టయితే మీకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇక్కడ చూపించదు. అందుకోసం మీరు ఇక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్‌లోడ్‌లోకి వెళ్తే మీ గ్యాలరీలో ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మీకు చూపిస్తాయి. సో, మీకు నచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో, వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు స్క్రీన్‌లోకి అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. ఆ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అయితే మనకు 10 సెకండ్స్ వరకే వస్తుంది. సో, 10 సెకండ్స్ కన్నా ఎక్కువ కావాలంటే దాని యొక్క టైమ్ లైన్ అయితే కింద ఈ విధంగా చూడండి పెంచుకోవచ్చు. సో, నేనైతే ఈ విధంగా ఒక 20 సెకండ్స్ వరకైతే టైమ్ లైన్ పెంచాను. అదేవిధంగా పైన స్క్రీన్‌లోకి వచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ అంటే కొంచెం లెంత్ అయితే పెంచుకున్న తర్వాత నేను మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా మీకు స్క్రీన్‌లో ఏ విధంగా ఆ బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం తీసుకున్న బ్యాక్‌గ్రౌండ్ పక్కన లెఫ్ట్ సైడ్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా లాక్ అయితే ఏసేయండి. ఎందుకంటే లాక్ ఏయడం ద్వారా మనకేంటంటే నెక్స్ట్ మనం క్యారెక్టర్ తీసుకొని యానిమేషన్ చేస్తున్నప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది మూవ్ కాకుండా ఉంటుంది. సో, ఈ విధంగా ఫస్ట్ అయితే మనం బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే మనమైతే క్యారెక్టర్ అయితే తీసుకోవాలి. సో, అందుకోసం క్యారెక్టర్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే చూపిస్తాయి. సో, మీకు నచ్చినటువంటి ఏదైనా క్యారెక్టర్ ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఆ ఫ్రీ క్యారెక్టర్‌ని యూజ్ చేసి అయితే కార్టూన్ క్రియేట్ చేయడం వల్ల, వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే క్లెయిమ్ అయితే రాదు. ఎందుకంటే ఈ ఆటో డ్రాఫ్ట్ ఏఐ మనమైతే ఫ్రీగా కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చని మనకైతే ఆ క్లియర్ లైసెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అందుకోసం నేనిక్కడ ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకున్నాను. దాని యొక్క పోజ్ అయితే మనకు 3/4లో ఉంటుంది. సో, ఆ 3/4 ఫ్రంటే కావాలి కాబట్టి నేను ఆ 3/4 ఫ్రంటే తీసుకున్నాను. అదేవిధంగా నాకైతే ఫస్ట్ ఈ తీసుకున్నటువంటి క్యారెక్టర్ అయితే నాకు వాకింగ్ చేస్తూ కావాలి కాబట్టి నేనైతే వాక్ అనే యానిమేషన్ అయితే తీసుకున్నాను. తర్వాత మీరు ఈ స్క్రీన్‌లోకి వచ్చినటువంటి ఈ క్యారెక్టర్ అయితే మనకు కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి నేనైతే నాకు కావాల్సినటువంటి సైజ్ అయితే తగ్గించుకొని నాకు కావాల్సిన పొజిషన్‌లో స్టార్టింగ్ పొజిషన్‌లో ఈ విధంగా సెట్ చేస్తున్నాను. నాకు రైట్ సైడ్ అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సో, ఈ విధంగా రైట్ సైడ్ సెట్ చేసిన తర్వాత నేనైతే ఈ క్యారెక్టర్‌కు వాకింగ్ అనే యానిమేషన్ తీసుకున్నాను కదా! ఆ వాకింగ్ యానిమేషన్ అయితే మనకి ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనకు ప్లే చేసినప్పుడు ఆ వాకింగ్ అనేది ఒకే దగ్గర ఈ విధంగా స్టడీగా ఉంటుంది. సో, ఆ వాకింగ్ మూవ్ కావాలంటే మళ్ళీ మనం ఇక్కడ ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద చూడండి సెలెక్షన్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ. పాత్ అని చూడండి. ఈ పాత్ అనే ఆప్షన్ అయితే మనమైతే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే మళ్ళీ ఈ విధంగా డూప్లికేట్ రూపంలో అదే క్యారెక్టర్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో, ఆ విధంగా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ క్యారెక్టర్ సీన్‌లో ఎంతవరకు అయితే మనకు ఈ విధంగా వాక్ చేసుకుంటూ రావాలో ఆ పొజిషన్ సెకండ్ పొజిషన్ అయితే మనకైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మీరు ప్లే చేయండి. ఇప్పుడైతే మనకైతే వాకింగ్ చేస్తూ ఆ క్యారెక్టర్ అయితే ఆ విధంగా మనం ఈ సెట్ చేసిన పొజిషన్ వచ్చి అయితే మనకైతే ఆగడం జరుగుతుంది. సో, ఈ విధంగా 10 సెకండ్స్ వరకు నాకు కావాలి కాబట్టి ఈ విధంగా 10 సెకండ్స్ వరకు అయితే నేను ఉంచాను. లేదా మీకు తక్కువ కావాలి అనుకుంటే మనకొచ్చిన ఈ 10 సెకండ్స్‌ని ఈ విధంగా కొంచెం జరుపుతూ తగ్గించుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేయండి. మనకు ఫాస్ట్‌గా వాక్ చేస్తూ ఆ క్యారెక్టర్ అయితే ఆ 5 సెకండ్స్ వరకు వచ్చైతే ఆగిపోతుంది. సో, ఈ విధంగా ఆగిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇదే క్యారెక్టర్‌ని ఈ విధంగా 5 సెకండ్స్ చూడండి ఇక్కడ నేను టైమ్ లైన్ అనేది ఇక్కడ జరుపుతున్నా చూడండి మనకి ఇక్కడ మార్కర్ ఉంటుంది వైట్ మార్కర్. సో, ఈ విధంగా నేనైతే ఎండ్ పొజిషన్‌లోకి వచ్చి ఈ విధంగా ఉంచాను. చూడండి ఈ విధంగా ఉంచిన తర్వాత నాకు ఇంతవరకు వాకింగ్ చేస్తూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే క్యారెక్టర్ నాకు అక్కడ ఐడియల్‌లో ఉండాలి కాబట్టి నేను మళ్ళీ క్యారెక్టర్‌లోకి వెళ్తున్నాను. క్యారెక్టర్‌లోకి వెళ్ళిన తర్వాత మనకు అదే క్యారెక్టర్ ఆల్రెడీ సెలక్షన్‌లో ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఐడియల్‌లో కావాలి కాబట్టి నేనైతే ఐడియల్‌లోకి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌కెళ్ళి ఒకసారి ప్లే చేయండి మీరు. చూడండి ఈ విధంగా 5 సెకండ్స్ వరకు ఈ క్యారెక్టర్ అయితే వాక్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా అక్కడైతే మళ్ళీ స్టాప్ అవుతుందండి. సో, ఈ విధంగా నేనైతే సెకండ్ పార్ట్ అయితే ఐడియల్‌లోకి తీసుకున్నాను. సో, ఈ ఐడియల్ మనకు ఎంతవరకు ఉండాలనుకుంటే అన్ని సెకన్ల వరకు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, నేను ఈ ఐడియల్ అనేది నేను 10 సెకండ్స్ వరకే ఉంచాలనుకున్నాను కాబట్టి మళ్ళీ 10 సెకండ్స్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మార్కర్ అనేది లాస్ట్‌కి తీసుకొచ్చి ఈ విధంగా మళ్ళీ నేనైతే ఇక్కడ క్యారెక్టర్‌కి వెళ్ళాను.
క్యారెక్టర్కి వెళ్ళిన తర్వాత అదే క్యారెక్టర్ నెక్స్ట్ నాకు టాకింగ్ అనే యానిమేషన్ కావాలి కాబట్టి ఇక చూడండి నేను టాకింగ్ అనే యానిమేషన్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే మీరు స్టార్టింగ్కి వెళ్ళి ప్లే చేస్తూ ఉండండి. మనకు చూడండి నా సీన్లో ఫస్ట్ ఈ క్యారెక్టర్ వచ్చేసి వాకింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఐడియల్లో ఉంటుంది. ఈ విధంగా ఐడియల్లో ఉన్న తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ టాకింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఈ విధంగా ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. సో ఈ క్యారెక్టర్ అనేది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మార్కర్ వచ్చేది మీరు స్టార్టింగ్లోకి తెచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం డిఫరెంట్ క్యారెక్టర్ అనేది తీసుకుందాం. అంటే మనం స్టార్టింగ్లో చూసినాం కదా యానిమేషన్, అక్కడ మనకు అతను వైఫ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఆ వైఫ్ క్యారెక్టర్ తీసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళండి. మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేయండి. ఈ క్యారెక్టర్ కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక వైఫ్ క్యారెక్టర్ అయితే తీసుకున్నాను. సో ఆ వైఫ్ క్యారెక్టర్ ఏంటంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఐడియల్లో ఉండాలి. సో ఐడియల్లో ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా ఐడియల్ సెలెక్ట్ చేశాను యానిమేషన్. ఈ విధంగా ఈ మనకు తీసుకున్నటువంటి క్యారెక్టర్ అయితే చూడండి సైజ్ అయితే తగ్గించుకున్నాను. అంటే కొంచెం వైఫ్ క్యారెక్టర్ అయితే చిన్నగా ఉండాలి కాబట్టి అతని క్యారెక్టర్ కన్నా ఈ విధంగా కొంచెం చిన్నగా చేశాను. చిన్నగా చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మళ్ళీ స్క్రీన్లో ఈ విధంగా మూవ్ చేస్తూ వెళ్తే ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఈ క్యారెక్టర్ అయితే ఫ్లిప్ చేసి మీరు ఎక్కడ కావాలో ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో అయితే ఈ విధంగా సెట్ చేసి ఉంచేయండి. సో ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే ఈ క్యారెక్టర్ అనేది ఎన్ని సెకండ్ల వరకు మనకు ఐడియాలో ఉండాలనుకున్నారో అన్ని సెకండ్ల వరకు అయితే ఐడియాలో ఉంచేసేయండి. సో నాకు ఈ క్యారెక్టర్ ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్ 10 సెకండ్స్ వరకు వచ్చేస్తే మనం తీసుకున్నట్టు వస్తుంది. సో నాకు 10 సెకండ్స్ వరకు కాకుండా ఇక్కడ 5 సెకండ్స్ వరకే నాకు ఐడియాలో ఉండాలి ఈ క్యారెక్టరు. సో తర్వాత మళ్ళీ నాకు చూడండి ఈ విధంగా ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ క్యారెక్టర్ సీన్ చూడండి ఇక్కడికి వచ్చి ఆగుతాడు. ఆగిన తర్వాత అతను ఆగిన తర్వాత వెంటనే నాకు ఆ 5 సెకండ్స్ తర్వాత ఈ క్యారెక్టర్ అనేది నాకు టాకింగ్ యానిమేషన్ కావాలి. కాబట్టి అందుకోసం నేను మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్తున్నాను. అదే క్యారెక్టర్ మనకు సెలక్షన్లో ఉంటుంది కాబట్టి టాకింగ్ అనేది తీసుకున్నాను. ఆ టాకింగ్ ఎంతవరకు ఉండాలంటే మళ్ళీ ఆ టాకింగ్ దాని యొక్క టైం లైన్ వచ్చేసి నాకు ఇక్కడ ఈ విధంగా మనము కింద తీసుకున్నటువంటి 9 సెకండ్స్ వరకు లేదా 10 సెకండ్స్ వరకు మనం ఫస్ట్ క్యారెక్టర్ తీసుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ ఎక్కడైతే స్ప్లిట్ చేస్తామో ఆ స్ప్లిట్ అనేది నాకు ఇక్కడ 9 సెకండ్స్ వరకే ఉంది కాబట్టి ఆ 9 సెకండ్స్ వరకు అయితే నేను ఈమెకు టాకింగ్ అనే యానిమేషన్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి ఈ క్యారెక్టర్ ఈమె దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత అతను ఆగుతాడు. ఆమె ఆగిన వెంటనే ఆమె మాట్లాడుతూ ఉంటుంది. సో ఆమె మాట్లాడినసేపు అతను ఐడియాలో ఉంటాడు. ఐడియాలో ఉన్న తర్వాత చూడండి ఆమె మాట్లాడినసేపు ఐడియాలో ఉండాలంటే కొంచెం 10 సెకండ్స్ వరకు నేను ఈ విధంగా పెంచుతున్నాను. పెంచిన తర్వాత ఈమె మాట్లాడిన తర్వాత వెంటనే ఇతను మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నాకు ఈమె క్యారెక్టర్ నాకు ఐడియాలో ఉండాలి. సో అందుకోసం మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఈమె క్యారెక్టర్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ సెలక్షన్లో ఉంటుంది కాబట్టి ఐడియాలని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె ఐడియాలో ఉంటుంది. కింద అతను చూడండి టాకింగ్ అనే యానిమేషన్ అయితే ఉంది మనకి ఇక్కడ. టోటల్గా ఈ సీన్ అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూడండి ఇతను నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇతను ఇక్కడ ఆగిపోతాడు. ఆమె మాట్లాడుతూ ఉంటుంది. సో మాట్లాడుతూ కొంచెం 1 సెకండ్ ముందుకు వచ్చింది దానికి పర్లేదు. తర్వాత ఆమె ఐడియాలో ఉన్న తర్వాత ఇతను మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ విధంగా మీరైతే మీకు సంబంధించిన సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్కు ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోవడం జరిగింది. సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుంటే మీకైతే సీన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ సీన్ అనేది టోటల్గా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ సీన్కు మనము నెక్స్ట్ మనం ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే స్క్రీన్ ఇక్కడ నుంచి అయితే జూమ్ కావాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ క్యారెక్టర్ మీకు క్లోజ్ షాట్ వెళ్ళాలి అనేది మనకి ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్. అదేవిధంగా కెమెరాకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి. టోటల్గా ఈ సీన్ అనేది మనకు సెట్ అయిపోయింది కదా. మళ్ళీ ఈ మార్కర్ అనేది స్టార్టింగ్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత చూడండి ఇక్కడ పైన మనకు కెమెరా ఆప్షన్ ఉంది. ఆ కెమెరా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఏ అని ఒక ఆప్షన్ వచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ ఈ విధంగా ఒక బాక్స్ అయితే వస్తుంది. సో ఆ బాక్స్ని మీరు స్టార్టింగ్ పొజిషన్ అనమాట ఇది ఏ అంటే. సో ఈ స్టార్టింగ్ పొజిషన్ మీకంటే ఈ సీన్లో స్టార్టింగ్ పొజిషన్లో కెమెరా యాంగిల్ ఏ విధంగా ఉంచాలనుకున్నారు అనేది ఇక్కడైతే మనకి ఏకి సంబంధించిన ఈ బాక్స్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. సో అందుకోసం నేను ఏకి సంబంధించిన బాక్స్ అయితే చూడండి నేనైతే దీని యొక్క లెంత్ అయితే పెంచుతాను. ఈ విధంగా పెంచుకోండి. నాకు ఈ స్క్రీన్ మొత్తం కావాలి అంటే ఈ జూమ్ అనేది ఈ విధంగా మొత్తం టోటల్ సీన్లో నుంచి అయితే మనకైతే రావాలి. సో అందుకోసం నేను కొంచెం ఇటు సీన్ వచ్చేటట్టుగా ఈ విధంగా పెంచుకుంటున్నాను. మీరు కూడా మీకు ఎంత కావాలంటే అంతవరకు అయితే పెంచేసేయండి. పెంచేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేశాను. అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ కెమెరా యాంగిల్ అయితే వస్తుంది. సో ఏ అనేది స్టార్టింగ్ కెమెరా యాంగిల్, అదేవిధంగా బి అనేది క్లోజింగ్ ఉంటుంది కదా, ఆ క్లోజింగ్ సంబంధించిన
బి షాట్ అనమాట. సో అందుకోసం మళ్ళీ ఈ కెమెరా యాంగిల్ ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు పాత్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పాత్ అనేది, ఆ పాత్ మీద ట్యాప్ చేస్తే మనకు బి అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఇది ఎండింగ్ సంబంధించిన కెమెరా యాంగిల్. సో నాకేం కావాలి, కొంచెం తగ్గిస్తున్నాను. తగ్గించిన తర్వాత వీళ్ళిద్దరి మీద క్లోజ్ షాట్ అనేది పెడతాను. క్లోజ్ షాట్ అనేది పెడతాను. చూడండి ఈ విధంగా క్లోజ్ షాట్ తీసుకెళ్ళి నేనైతే ఈ విధంగా సెట్ చేస్తున్నాను. అంటే కెమెరా యాంగిల్ స్టార్టింగ్ అయితే ఫుల్ స్క్రీన్ వచ్చేసి మెల్లగా లైట్గా తగ్గుకుంటూ వాళ్ళ మీదకి అయితే వెళ్ళేటట్టుగా నేనైతే ఈ కెమెరా యాంగిల్ అయితే సెట్ చేయడం జరిగింది. సో ఆ కెమెరా యాంగిల్ అనేది ఏ విధంగా సెట్ అయిందో ఇప్పుడైతే మనం చూద్దాం. చూడండి ఈ విధంగా ప్లే అవుతూ మెల్లగా కెమెరా అనేది వాళ్ళ క్లోజ్ షాట్కి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు టాకింగ్ చేస్తున్నప్పుడు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడైతే ఆ షాట్ అనేది ఎండ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కెమెరా యాంగిల్ అనేది చూడండి, ఇక్కడ 10 సెకండ్స్ వరకు వచ్చేసి ఆగిపోయింది. సో అందుకోసం మనం కెమెరా యాంగిల్ కూడా మనకు 10 సెకండ్స్ వరకే వస్తుంది. సో ఆ కెమెరా యాంగిల్ కూడా సీన్ మొత్తం మనకి ఈ విధంగా జరుపుకోవాలంటే మళ్ళీ ఆ కెమెరా మీద సెలెక్షన్ చేసి ఈ విధంగా స్క్రీన్ ఎంతవరకు అయితే ఉంటుందో, అంటే ఆ సీన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేయండి. చూడండి ఈ విధంగా ప్లే చేస్తున్నప్పుడు మనకి ఈ విధంగా ఇప్పుడైతే మెల్లగా స్క్రీన్ అనేది తగ్గుతూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్లోజప్ షాట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరైతే కెమెరా యాంగిల్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని కెమెరా యాంగిల్స్ కూడా ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఓకే, మనం ఈ విధంగా వీడియో అనేది ఎడిట్ చేసిన తర్వాత మనమైతే డౌన్లోడ్ అనేది చేసుకోవాలి వీడియో. కాబట్టి పైన మనకైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, అంటే డౌన్లోడ్కి సంబంధించిన ఆప్షన్స్. మీకు ఇక్కడ మీరు ఫ్రీగా అయితే హెచ్డి ఫుల్ హెచ్డి వరకు అయితే మీరైతే ఈ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు 4K కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆటో డ్రాఫ్ట్ ఏ అయితే మనమైతే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పర్చేస్ చేస్తే మీకు ఎటువంటి లోగో కానీ టెక్స్ట్ కానీ మనం పర్చేస్ చేసి అయితే రాదు. లేదా ఈ ఫ్రీ అయితే యూజ్ చేస్తే మనం ఇక్కడైతే మనకైతే ఏదో ఒక సైడ్ అయితే మనం వీడియోని డౌన్లోడ్ చేసిన తర్వాత మనకైతే వాటర్ మార్క్ వస్తుంది. సో ఆ వాటర్ మార్క్ నేమ్ అయితే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే మనకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఈమెయిల్ నుంచి లాగిన్ అయ్యారో ఆ లాగిన్కి సంబంధించిన నేమ్ వస్తుంది. లేదా మీకు ఆ ఈమెయిల్ నేమ్ వచ్చిన నేమ్ని చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు మీ యూట్యూబ్ నేమ్ కూడా ఇచ్చి మీరైతే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రాదు. సో ఈ విధంగా మనము ఈ ఆటో డ్రాఫ్ట్ AI యూజ్ చేసి ఫ్రీగా కార్టూన్ వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి. ఎవరైనా మన కొత్తగా ఛానల్ చూసినట్లయితే, మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.